హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చాలా సింపుల్గా కానీ సూపర్ టేస్టీ తమిళనాడు స్పెషల్ వెజిటేబుల్ సాంబార్ చేసుకుందాం. నిజం చెప్పాలంటే ఈ సాంబార్ చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ హోటల్ స్టైల్ ఎలా వస్తుందో నేను చేసే చిన్న చిన్న ట్రిక్స్ కూడా చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసే వాళ్ళకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ కూడా చేయండి. ముందుగా అయితే కందిపప్పుని తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. దీనికి కొంచెం పసుపు, కొంచెం నూనె వేసేసి మన విజిల్ని బట్టి కుక్ చేసుకోండి. పప్పు మాత్రం మెత్తగా ఉండాలి. ఇంకో సైడ్ అయితే నేను ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర ఎక్కువ పడుతుంది, కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకోండి. అలాగే ఎండుమిర్చి ఒక 4-5, అలాగే నేను కొంచెం దొడ్డు కోసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. మీ దగ్గర చిన్న ఉల్లిపాయ ఉంటే సాంబార్ ఉల్లిపాయ వేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇది మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు నేను ముల్లంగి తీసుకున్నాను. ముల్లంగి కొంచెం ఉడకడానికి టైం పడుతుందని చెప్పి ఉడికించుకున్నాను. తర్వాత బెండకాయ, అలాగే కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను ముందుగానే. ఇప్పుడు దీంట్లో టమాటో, అలాగే మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. వేసుకొని మంచిగా కలపండి. అవును, మీ ఇంట్లో కూడా సాంబార్ ఇలానే చేస్తారా? కామెంట్లో చెప్పండి. అలాగే దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత నేను మునక్కాయ వేయడం మర్చిపోయాను, అందుకే లాస్ట్లో వేసాను. తర్వాత ఉప్పు కూడా వేసాను. వేసుకొని ఇది సాఫ్ట్ అయ్యేంత వరకు కొద్దిసేపు ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. ఇవి కొద్దిగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటి పోకుండా ఉంటుంది. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుతూ ఉండండి, లేదా కింద అడుగంటే ప్రమాదం ఉంటుంది. ఈ ముక్కల్ని కూడా హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోండి. సిమ్లో పెడితే అంత సాఫ్ట్గా ఉడుకుతుంది. అలాగే మనకి గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి గ్యాస్ కూడా తక్కువగా కాలుతుంది. ఇప్పుడు నేను ముందుగానే పప్పు ఉడకబెట్టుకున్నాను కదా, దాన్ని అయితే మెత్తగా నెదుముకొని దాంట్లో వేసేసుకున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. ఏంటి నేను చింతపండు రసం వేయట్లేదని ఆలోచిస్తున్నారా? నేను దీంట్లో మామిడికాయ ముక్కలను అయితే వేసుకున్నాను. మామిడికాయ ముక్కలు వేయడం వల్ల ఒంటికి చలవ కూడా ఉంటుంది. అలాగే పప్పు వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది మామిడికాయ ముక్కల వల్ల. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. వేసుకొని మళ్ళొక్కసారి, ఇప్పుడు పప్పు వేసాను కాబట్టి అడుగంటుతుంది, అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు కొంచెం మరిగేంత వరకు సిమ్లోనే పెట్టి బాగా మరిగించండి. మరుగుతుంటే స్మెల్ ఎంత బాగా వస్తుందో తెలుసా? అసలు మన ఇంట్లో పప్పుచారు చేస్తే మన ఇంట్లో రాదు స్మెల్, పక్కన ఇంట్లో వస్తుంది, అంత బాగా ఉంటుంది. ఈ సాంబార్ పొడి మా ఇంట్లోనే రెడీ చేసుకుంది. ఈ సాంబార్ పొడి రెసిపీ కావాలంటే కామెంట్లో చెప్పండి. ఇది 1 గంట సగం అయితే వేసేసుకున్నాను, అంటే ఒక 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను. చాలా చిక్కగా వస్తుంది ఈ సాంబారు. ఈ సాంబార్ని ఇడ్లీతో కాకుండా ఇంకా మీకు తెలుసా, జొన్న రొట్టెలో కూడా నానేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అలాగే గట్క తినే వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. దీనికి ఒక ఆమ్లెట్ కానీ ఒక పాపడా కానీ అంచు పెట్టుకొని తింటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా మధ్య మధ్యలో మనకి వెజిటేబుల్ తినని పిల్లలు ఉంటారు కదా, ఇలా సాంబార్లో వేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు. ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర జల్లు వేసుకొని, అలాగే ఇప్పుడు ఈ సాంబార్ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ వేసుకొని పక్కన పాపడా ఉంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్? నిజంగా ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇదే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మీ ఫేవరెట్ సాంబార్ కాంబినేషన్ ఏదో కామెంట్లో చెప్పండి. ఓకే, బాయ్.